మార్చాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు డిమాండ్ చేశారు. అభివృద్ధిని పక్కన పెట్టి కక్షపూరితమైన రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే హితవు పలికారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అవినీతి రాజ్యం మేలుతోందని, న్యాయబద్ధమైన పరిపాలన సాగడం లేదని సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు. మేము జనానికి నచ్చలా, ప్రజలకు నచ్చలా. మేము మంచి చేసాం అనుకున్నాం, అది వాళ్ళకి మంచి అనిపించలా. ఇంకా ఏదో కోరుకున్నారు, రాజధానిలో లేకపోతే కొన్ని వ్యక్తిగత దోషంలో ఇటువంటి కొన్ని జరిగినాయి. వాటి మూలంగా వ్యతిరేకించారు. దాని ప్రచారం ఎక్కువ చేయగలిగాం. దాంతోపాటు 4,000 పెన్షన్, దాన్ని 3,000 పెంచి 7,000 ఇవ్వటం, ఇవన్నీ ఉండేవి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అదేదో భూములు లాక్కుంటున్నారని పెద్దగా వాళ్ళ దగ్గర మీడియా ఉండటం మూలంగా మాకు అర్థమయ్యే లోపలే జనానికి ఇంజెక్ట్ చేసి ఇవాళ అధికారం చేపట్టారు. దాన్ని సక్రమంగా చేయమని అడుగుతున్నాం. అంతేగాని వాళ్ళ కేసులు పెడతాం, పతోడి మీద దౌర్జన్యంగా మాట్లాడటం, వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం, ఎవడు మాట్లాడిన ఊరుకొని చెప్పడం, నిజాలు బయట పెడతాను. పెట్టండి నిజాలు, ఎవరుద్దన్నా నిజాలు బయట పెడుతున్నావు ఏంటి? నిజాలు బయట పెట్టుకోవడం దాయటం దేనికి? మీరు కూడా దొంగ పని చేస్తాడు, దాయండి. మేము నాగాయ తిప్పలో ఒక స్కూల్కి గ్రౌండ్కి మట్టి తోలుతుంటే మీరు అడ్డం పడ్డారు, తోలడానికి ఇల్లేదన్నారు. ఇవాళ మీరు చేసే పనులు ఏంటి? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ట్రాక్లు తిరుగుతున్నాయి. మీ వల్ల కాలేదు, మా వల్ల అవుతుంది చూసుకోమని చెప్పి ఏళ్ళేస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఇంకో పక్కనే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన జరగాలి, ఎవరిని ఉపేక్షించినట్టు. జరిగేదంతా అవగతలే. మొన్న అక్కడ బసవ వాళ్ళు పట్టుకుంది ఎవరిని? ప్యాకెట్ వాళ్ళనాకే, కోడి పందాల వాళ్ళనే కదా. రోజు జరగట్లేదా? ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి కదా. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరో తెలియదు. మేము ఇట్లాగే జరిగినాయా? అవన్నీ జనం ఆలోచించుకుంటారు. జనం అర్థమవుతుంది. మమ్మల్ని కాదనుకున్నారు, ఏదో మేము మంచి చేయలేకపోయాం అనుకుంటున్నారు జనానికి. ఇవాళ మీరు ఏం మంచి చేస్తారో జనం కూడా ఆలోచించుకుంటారు. ఆలోచించుకున్నట్టుగా చెబుతాం, కాస్త జనం మధ్యలోకి వెళ్తాం, మళ్ళీ